ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి కాలనీలో మేరీమాత మందిరం 11వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ మతస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మేరీమాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పనితి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వార్షికోత్సవ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరు సీతారాములు హాజరై మేరీమాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ మేరీమాత మందిరం 11వ వార్షికోత్సవం సందర్భంగా పూజలు నిర్వహించడం ఎంతో శుభప్రదమని అన్నారు. కాబట్టి మన దేవుడు, మన తల్లి, మన చెంత ఉన్నారు, మన కుటుంబాన్ని పాలించే దేవుడు ఉన్నారు. కాబట్టి మన కుటుంబాలను దేవుడు సమర్పించుకుందాం. 2వ పట్టణంలో కూడా మనం చదివి ఉన్నాం. ఈనాటి 3వ పట్టణంలో అలియమ్మ, ఆనంద్, అజిత, దేవస్వామి, లాస్య, విద్యశ్రీ వారి కుటుంబం కొరకు ప్రార్థన. కాండ్ర జయరాజు ఆత్మ కొరకు ప్రార్థన. ఆనంద్కు జాబ్ రావాలని ప్రార్థన చేద్దాం. విజయరాజు, మాధవి, కరుణ, కార్తీక్ వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలియమ్మకు కాళ్ళను ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడు తన శరీరముతోటి, ఆత్మతోటి అలా చూస్తుండగానే పరలోకానికి చేర్చుకున్నారు. మీ మనస్సులను ఉన్నతమునకు తెప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ఏలిన వారా పావన ప్రభుత్వ గారు వేదిక వెనక్కి రావాలి. అందరూ కూర్చోండి. అన్న కొంచెం ముందుకున్నాను అన్న సత్తా అన్న, కొంచెం మీరు ముందుకున్నాను. ఓకే ఓకే అన్న, వెళ్ళండి. అవసరం లేదు. ఓకే, ఏం కాదు. ఓకే అండి, రైట్. ఓకే ఓకే అందరం కూడా భక్తి శ్రద్ధలతో అమలు చేస్తూ అనునిత్యం ఆయన అడుగుజాడల్లో నడిచి మరి అందరికీ కూడా శాంతి ప్రవచనాలను ప్రపంచంలో మొత్తం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి మనంతా కోరుకోవటం సంతోషంగా భావిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు ఫాదర్ రాజు గారికి, ప్రదీప్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మిత్రులు పనితి శ్రీనివాస్కి, వెంకటేశ్వరకి, దారా వెంకన్న, మికేల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఈ కార్యక్రమంలో ఏదైనా అభివృద్ధికి మా వంతుగా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా మా శ్రీను వెంకన్న చెప్పినట్టు మీకు అందరికీ తప్పకుండా అందుబాటులో ఉండి తప్పకుండా మీకు ఆ కార్యక్రమం పూర్తి చేయడం కోసం సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం.